హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ఏంటో చూద్దామా? ఈరోజు కథ పేరు సుకన్య పెళ్ళి. అనగనగా కేశవరం అనే గ్రామంలో గోవిందుడు అనే వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. అతను కొంచెం పేదవాడు. ఇంటి దగ్గరే బట్టలు నేస్తూ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తూ ఉంటాడు. అతని ఇంటి పక్కనే విష్ణాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు విగ్రహాలకి పట్టు వస్త్రాలు తయారు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో నారాయణ మంత్రం జపిస్తూ తయారు చేసి ఇచ్చేవాడు. ప్రతిరోజు అతని దినచర్య ఇలా ఉండేది. అతని భార్య పేరు సీత. వాళ్ళకి ఒక అమ్మాయి. ఆమె పేరు సుకన్య. ఆమె చాలా అందాల రాశి. అతని భార్య కూడా సహాయం చేస్తూ ఉండేది. ఎంత చేసినా కూడా వచ్చే ఆదాయం ఇంట్లోకే చాలటం. గోవింద్ భార్య ఒకరోజు ఇలా బాధపడుతుంది. ఇలా అయితే అమ్మాయికి పెళ్ళి ఎలా చెయ్యాలి? ఇప్పటికి మన దగ్గర ఒక్క పైసా కూడా నిలవలేదు అంటుంది. గోవింద్ ఇలా అంటాడు, బాధపడకు, మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది. మనం ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు మనకి భయం లేదు అని ధైర్యం చెప్తాడు. కానీ మనసులో మాత్రం అతనికి దిగులుగా ఉంటుంది. సుకన్య అందంగా ఉన్న వరకట్నం ఇవ్వలేక చాలా సంబంధాలు వచ్చిపోతూ ఉండేవి. రోజులాగానే ఈరోజు కూడా ఉదయాన్నే లేచి దండం పెట్టుకొని నారాయణ మంత్రం చెప్పుకుంటాడు. ఇంత బాధలో ఉన్నా కూడా పక్కనే గుడి దగ్గర ఒక కోతి ఉంటుంది. దానికి ప్రతిరోజు ఆహారం తీసుకువెళ్ళి ఇస్తాడు. ఆ కోతి కూడా ఇతను వచ్చేసరికి ఎదురు వెళ్ళి ఇచ్చింది తీసుకుని తినేది. తరువాత తన పని తాను చేసుకునేవాడు. ఒకరోజు గోవిందుకు ఒంట్లో బాగాలేక కోతికి ఆహారం ఇవ్వటానికి రావడం కుదరదు. కోతి చాలాసేపు ఎదురు చూసి ఏం జరిగిందో అని ఇంటికి వెళ్ళింది. అక్కడ చూసేసరికి గోవింద్ పడుకొని ఇలా అనుకుంటాడు, దేవుడా, నా కూతురి పెళ్లి చేసే వరకు నా ఊపిరి ఆగిపోకుండా చూడు తండ్రి అని బాధపడుతుండటం కోతి చూస్తుంది. ఇతను ఇంత బాధ పెట్టుకొని నా ఆకలి తీర్చాడా అనుకుని గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. 2 రోజులకు గోవిందుడు లేచి గుడికి వెళ్ళి కోతికి రొట్టెలు ఇచ్చి వెళ్ళిపోతాడు. కోతి గోవిందు వంక దీనంగా చూస్తూ రొట్టెలు తిందామని తీసుకుంటుంది. ఇంతలో ఒక అవ్వ లేవలేక ఆకలితో నీరసంగా ఒక చెట్టుని ఆనుకుని ఉంటుంది. వెంటనే ఆ కోతి అవ్వ దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న రొట్టెలు సగం తీసి అవ్వకి ఇచ్చి మంచినీళ్ళు కూడా ఇస్తుంది. కోతి అలా చేయటం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అవ్వ నీళ్లు తాగి రొట్టెలు తిని నువ్వు చల్లగా ఉండాలి అంటుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, నేను కాదు చల్లగా ఉండడం, మనిద్దరికీ రొట్టెలు ఇచ్చిన గోవిందు చల్లగా ఉండాలి. అతను అంత కష్టంలో కూడా మన ఆకలి తీరుస్తున్నాడు. అతని కష్టం తీరాలి అంటుంది. గోవిందు సంపాదన కష్టపడి సంపాదించటం వల్ల, అతను మంచి బుద్ధితో దానం చేయటం వల్ల కోతికి కూడా మంచి బుద్ధి వస్తుంది. అందుకే అక్కడ అంత జనం ఉన్నా ఆకలితో ఉన్న అవ్వకు రొట్టెలు ఇవ్వాలనిపించింది. వీళ్ళిద్దరూ దేవుణ్ణి ప్రార్థించిన తరువాత రోజు సుకన్యకు మంచి సంబంధం వస్తుంది. వాళ్ళు చాలా ఆస్తిపరులు. ₹1 కూడా ఆశించకుండా సుకన్య అందానికి వీళ్ళ ముగ్గురి మంచితనాన్ని చూసి అన్ని ఖర్చులు వాళ్లే పెట్టుకొని పెళ్లి ఘనంగా జరిపిస్తారు. తరువాత రోజు సుకన్య వాళ్ళు కూడా వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం గోవిందు ఆనందంతో ప్రశాంతంగా పడుకుంటాడు. వెంటనే విష్ణుదూతలు వచ్చి గోవిందుని తీసుకువెళ్తారు. గోవింద్కి వాళ్ళు ఎవరో, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటారు.
అప్పుడు విష్ణుదూతలు ఇలా అంటారు, మమ్మల్ని విష్ణుమూర్తి పంపించారు, నీ మంచి బుద్ధికి నీకు మోక్షం ఇచ్చారు అంటారు. దగ్గరలో ఉన్న నారదుడు విని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నారాయణ తండ్రి, ఇది చాలా అన్యాయం. నేను నిరంతరం నీ నామాన్నే జపిస్తూ ఉంటాను. నిద్రలో అయినా మెలకువలో అయినా నిన్నే జపిస్తాను. కానీ నువ్వు మాత్రం సామాన్య మానవునికి మోక్షం ఇచ్చి నన్ను పక్కన పెట్టేశావు. ఇది నీకు న్యాయమేనా అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి అంటాడు. ఏమిటి తండ్రి అంటాడు నారదుడు. నీ పక్కన నూనె ప్రమిద ఉంది. దాన్ని వెలిగించి ఒక్క చుక్క కూడా ఒలగకుండా, దీపం కొండెక్కకుండా నారాయణ మంత్రం పఠిస్తూ నా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చెయ్యి అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, సరే నారాయణ, అదెంత పని, ఇట్టే చేసేస్తాను అని పక్కనే ఉన్న నూనె దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసి విష్ణుమూర్తి ముందు నుంచుని, చూసావా నారాయణ, దీపం కొండెక్కకుండా ఒక్క నూనె చుక్క కూడా ఒలగకుండా చేశాను అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, ఎక్కడా ఏ తప్పు జరగలేదా అంటాడు. ఏమీ జరగలేదు తండ్రి, అంతా సరిగ్గానే చేశాను కదా అంటాడు. విష్ణుమూర్తి ఇలా అంటాడు, సరిగ్గా గుర్తు తెచ్చుకో అంటాడు. అంతా సరిగ్గానే చేశాను తండ్రి అంటాడు నారదుడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, నువ్వు దీపం వెలిగించావు బాగానే ఉంది. నూనె ఒక్క చుక్క కూడా ఒలగకుండా నారాయణ అంటూ ఒక్క ప్రదక్షిణ చేశావు. రెండవ ప్రదక్షిణకి నూనె ఒలగకూడదు, దీపం కొండెక్కకూడదు అనే కంగారులో నారాయణ మంత్రం మర్చిపోయావు. ఇప్పుడు తెలిసిందా, నువ్వు 3 ప్రదక్షిణలకే నారాయణ మంత్రం మర్చిపోయావు. గోవిందుడు ఎంత కష్టంలో ఉన్నా కూడా నారాయణ మంత్రం పఠిస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే క్రమం తప్పకుండా పూజలు చేస్తూ, ఒక జీవికి ఆహారం అందిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అతని కష్టాన్ని అతను నమ్ముకున్నాడే గాని నన్ను ఏ రోజు సహాయం అడగలేదు. నువ్వు చిన్న నూనె ప్రమిదికే నారాయణ మంత్రం మర్చిపోయావు. అతను సంసార భారాన్ని మోస్తూ కూడా ఏదీ క్రమం తప్పలేదు. బ్రహ్మచారివి, సంసార భారం ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుందిలే. అందుకే మానవుడు చాలా గొప్పవాడు అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు, క్షమించండి తండ్రి, మీరు ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది అని తెలిసి కూడా తప్పు చేశాను అంటాడు నారదుడు. మనం మంచి బుద్ధితో ఒక మంచి పని చేస్తే మనమే కాకుండా మన పక్క ఉన్న వాళ్ళు కూడా మారుతారు. అందరికీ మంచి జరుగుతుంది. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.